అది 50 ఏళ్ల క్రితం నాటి వీరభద్రాపురం అని ఒక పాతకాలపు గ్రామం. ఊరి చుట్టూ దట్టమైన మామిడి తోటలు, కొండవాగులు ఉన్నాయి. ఆ 7 శ్రావణ మాసంలో ఊరు ఊహించని విధంగా ఆకాశానికి చిల్లు పడినట్లు వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షం కురుస్తోంది. ఊరి మధ్యలో ఉన్న పెద్ద వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో చుట్టుపక్కల గ్రామాలకు దారులు మోసుకుపోయాయి. కట్టెలు తడిసిపోయి పొయ్యి వెలిగే దారి లేక ఊర్లో చాలా మంది పేదవాళ్ల ఇళ్లలో పొయ్యిలో పిల్లి లేవలేదు. అందరూ ఆకలితో చలికి వణికిపోతూ ఇళ్లలోనే ముసుగుతున్నారు. ఊరి చివర ఉన్న ఒక చిన్న పూరి గుడిసెలో రాముడు, అతని తల్లి రామక్క, స్నేహితుడు లింగయ్య కూర్చొనున్నారు. ఒరే రావుడు, ఈ వాన దెబ్బకి మన ఊరి సంత కూడా మూతబడిందిరా. పొద్దున్నుంచి కడుపులో ఆకలి నకనకలాడిపోతోంది. ఈ చలికి ప్రాణం పోయేలా ఉందిరా. ఏం చేయనయ్యా, పొయ్యి వెలిగిద్దామన్నా కట్టెలన్నీ తడిసిపోయాయి. ఇంట్లో చూస్తే వండడానికి ఒక గింజ కూడా లేదు. అమ్మా, నువ్వేం కంగారు పడకు. నిన్న సాయంత్రం వాన పడక ముందు మన పెరట్లోని కోడిపుంజ ఒకటి వాగులో కొట్టుకుపోతుంటే దాన్ని పట్టి గంప కింద కప్పెట్టాను. మన పాత కొట్టెలో ఎండిన జొన్న చొప్ప, కాస్త ఎండు కట్టెలు దాచుంచాను. వాటితో పొయ్యి వెలిగించొచ్చు. కోడిపుంజ అయితే ఆలస్యం ఎదుకురా రాముడు. నీ తల్లి రామక చేతి నాటు కొడుపుల్సంటే చుట్టుపక్కల పదోళ్లకు తెలుసు. గబిక్కిన దాన్ని కోసి వండమనరా, కడుపు నిండా తిందాం. వండుకుందా లింగయ్య? కానీ కేవలం మనం ఒక్కరి కడుపే కాదు, ఊర్లో ఎంతో మంది కూలీలు, జాలర్లు ఈ చలికి తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. మనమ్మ వంటలో ఒక మ్యాజిక్ ఉందిగా. ఈ చలి వాతావరణానికి త్వరగా తయారయ్యేలా కరకరలాడుతూ ఘాటుగా ఉండే నాటుకోడి చికెన్ పకోడీ చేస్తే ఎలా ఉంటుంది? చికెన్ పకోడీనా? నాయనా, ఈ పాతకాలంలో అలాంటి వంటకాలు మన ఊర్లో ఎవరు చేశారా? నేను మొన్న టౌన్కి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు దాన్ని ఎంతో ఇష్టంగా తినడం చూశానమ్మా. మన పెరట్లో పండిన మిరియాలు, నల్లల్లం, నువ్వు దంచిన గరం మసాలా దట్టించి శనగపిండితో నూనెలో వేయిస్తే ఈ చలికి తిన్నవాడి ప్రాణం లేచొస్తుంది. దాన్ని ఒక చిన్న వ్యాపారంగా చేద్దామమ్మా. ఈ ఆకలి సమయంలో జనాలు కూడా తక్కువ ధరకి కొనుక్కుంటారు. అదే ఊరి మధ్యలో పెద్ద మేడలో ఉండే ప్రెసిడెంట్ జగన్నాథం నాయుడు పరమ పిసినారి, కరుడుగట్టిన రాక్షసుడు. ఊర్లో వాడికి ఒక పెద్ద కిరాణా కొట్టు, వారి మిల్లు ఉన్నాయి. వాన కారణంగా జనాలు ఇరుక్కుపోవడాన్ని చూసివాడు తన స్వార్థ బుద్ధిని బయటపెట్టాడు. అయ్యా ప్రెసిడెంట్ గారు, వారం రోజులుగా వాన పడి కూలి పనులు లేవయ్యా. ఇంట్లో పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. కాస్త నూకలు, పప్పు అప్పుగా ఇప్పించండి అయ్యా. వాన తగ్గగానే కూలి చేసి మీ రుణం తీర్చుకుంటాం. ఏ సొబ్బయ్య, ఊరికే ఇస్తే నా మిల్లు నడుస్తుందట్రా? రావాల్సిన పాత బాకీలే ఇంకా రాలేదు. కావాలంటే సేరు నూకల ధర ఇప్పుడు 4 రాగి నాణాలు. రూపాయి తక్కువైనా గింజ బయటకు రాదు. ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే అవతలిబా. దారుణమయ్యా, ఈ కష్టకాలంలో ఇలా కడుపు కొడుతున్నావు. నీకు పాపం ఊరికే పోదయ్యా. నా పాపం సంగతి తర్వాత గాని ముందుగా నౌకర్లో మీరెళ్ళి ఊర్లో ఎవరి దగ్గరైనా కోళ్ళు, మేకలు ఉంటే తక్కువ ధరకే లాక్కురండి. వాళ్ళకు వండుకునే దారి లేదు కాబట్టి అడిగినంతకి ఇచ్చేస్తారు. వాటిని నేను రేపు పక్క ఊరి నుంచి వచ్చే జమీందారు గారి విందుకి వాడుకుంటారు. ఒకవైపు ప్రెసిడెంట్ నాయుడు అలా ఊరిని దోచుకుంటుంటే మరోవైపు రాముడు, లింగయ్య కలిసి ఊరి మధ్యలో ఉన్న పెద్ద రావి చెట్టు కింద తాటాకులతో ఒక చిన్న పందిరి వేశారు. ఎండిన జొన్న చొప్పతో పొయ్యి వెలిగించి పెద్ద ఇనప బాండీలో నూనె పోశారు. గొడుగులు లేకపోయినా తలపైన గోనె సంచులు కప్పుకొని ఊరి జనాలు రావి చెట్టు కిందకు పరుగు పరుగునొచ్చారు. రాముడు అందరికీ విస్తరాకుల్లో వేడివేడిగా కరకరలాడే చికెన్ పకోడీలను వడ్డించడం మొదలెట్టాడు. అబ్బా, అద్భుతం రావుడు. ఎంత కరకరలాడుతుందో. లోపల మాంసం ఎంత మెత్తగా ఉడికింది. ఈ చలిలో తింటుంటే ఒంట్లో ఉన్న ఒడుకంతా ఒక్కసారిగా మాయమైపోయింది. ప్రెసిడెంట్ నాయుడు కొట్టులో నూకల కంటే ఇది ఎంతో మేలు. అలా రాముడు చికెన్ పకోడీ వ్యాపారం కేవలం 2 రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకిపోయింది. వర్షం పడుతున్నా జనాలు ఎడ్ల బండ్లు కట్టుకుని మరీ రావి చెట్టు కిందకు రావడం మొదలెట్టారు. రావుడి దగ్గర పైసలు బాగా వస్తుండడం చూసి ప్రెసిడెంట్ జగన్నాథం నాయుడికి కడుపు మండిపోయింది. ఏంటి ఆ పిచ్చి రామక్క కొడుకు రాముడు ఏదో చికెన్ పకోడీ అంట? దాంతో ఊర్లోని నా కస్టమర్లందరినీ లాగేసుకుంటున్నాడా? నా కొట్టులో గింజలు అమ్ముడు పోకుండా చేస్తున్నాడా? వాడికి ఎంత ధైర్యం! అరే నౌకర్లారా,
కర్రలు తీయండిరా, వాడి బండిని తగలియండి. అయ్యా, వాడు అమ్ముతున్నది చికెన్ పకోడీ. నిన్న రాత్రి మన కాపల కుక్కలకు కూడా ఆ వాసన తగిలి అటువైపే పారిపోయాయి. ఊరంతా వాడి వైపే ఉంది సారు. ఇప్పుడు నేరుగా దాడి చేస్తే జనాలు తిరగబడతారు. అయితే నేరుగా కాదు, ఉపాయంతో కొడదాం. రేపు మన ప్రాంత జమీందారు గారు రాజశేఖర భూపతి గారు మన ఊరికి విందుకొస్తున్నారు. ఆయనే ఈ ఊరికి సర్వాధికారి. మరుసటి రోజు ఉదయం వర్షం కొద్దిగా తగ్గింది. టకటకామంటూ గుర్రపు డెక్కల చప్పుడుతో జమీందారు గారి పెద్ద గుర్రపు బగ్గి వీరభద్రపురం గ్రామంలోకి ప్రవేశించింది. ప్రెసిడెంట్ జగన్నాథన్ నాయుడు హారతి పళ్లంతో జమీందారు గారికి స్వాగతం పలికాడు. ఆహా, రండి జమీందారు గారు, మీకోసమే నా మేడలో గొప్ప విందు సిద్ధం చేయించాను. నాటుకోడి పులుసు, గారెలతో విందు భోజనం, దయచేయండి. ఆగు జగన్నాథం, నీ మేడలో ఉన్న విందు వంటల వాసన నా దాకా రావడం లేదు, కానీ ఈ ఊరి మధ్యలో ఉన్న రావి చెట్టు వైపు నుంచి ఏదో అద్భుతమైన సువాసన నా నాసికానికి బలంగా తగులుతోంది. ఆహార ప్రియుడైన నాకు ఆ వాసన చూస్తుంటేనే నోరూరుతుంది. ఏంటది? అది అది ఏం లేదు జమీందారు గారు. ఆ రావి చెట్టు కింద రాముడు అని ఒక దొంగ కుర్రాడున్నాడు. వాడు సరిపోయిన కోళ్ల మాంసానికి పిచ్చి మందులు తట్టించి చికెన్ పకోడీ అంటూ ఏవో చెత్త చెత్త వంటకాలు అమ్ముతూ ఊరి ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాడు. నేను కూడా వాటిని ఊరి నుంచి పంపించేద్దామని అనుకుంటున్నాను సార్. అవునా? ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నాడా? పద, నేనే స్వయంగా వెళ్లి చూస్తాను. నిజమైతే వాడికి కఠినమైన శిక్ష విధిస్తాను. ప్రెసిడెంట్ నాయుడు మనసులో నవ్వుకుంటూ జమీందారు గారిని రావి చెట్టు వద్దకు తీసుకొచ్చాడు. జమీందారు గారిని చూడగానే అక్కడున్న జనాలు భయంతో పక్కకు తప్పుకున్నారు. రాముడు, రావక్క చేతులు జోడించి నిలబడ్డారు. చూశారా జమీందారు గారు, వీడే ఆ రాముడు. ఈ వర్షంలో జనాలు ఇళ్లలో ఉండకుండా ఈ చెత్త వంటకం కోసం ఇక్కడికి వస్తున్నారు. వీడిందులో ఏం కలుపుతున్నాడో ఎవ్వరికీ తెలీదు. రాముడు, ప్రెసిడెంట్ చెప్పింది నిజమేనా? నీ వంటకంలో విషం ఉందా? జమీందార్ గారు, మీరు ఈ ప్రాంతానికి దైవ సమానులు, న్యాయాలు తెలిసినవారు. నా వంటకంలో విషం ఉందో లేదో నేను చెప్పడం కంటే మీరే స్వయంగా రుచి చూసి తీర్పు చెప్పండి సారు. నా తల్లి రామక్క చేతులతో చేసిన ఈ పకోడీని ఒక్క ముక్క ఆరగించండి. ఒకవేళ ఇందులో తప్పుందని మీకు అనిపిస్తే నన్ను ఇప్పుడే ఊరి తీయించినా నేను సిద్ధమే సార్. వద్దు జమీందార్ గారు, వాడు మిమ్మల్ని కూడా మోసం చేయాలని చూస్తున్నాడు. తినకండి సార్. ఆగు జగన్నాథం, ఒక నిరుపేద యువకుడు ఇంత ధైర్యంగా చెప్తున్నాడంటే ఇందులో ఏదో విశేషం ఉంది. అమ్మా రామక్క, నాకు కాస్త వంటకం రుచి చూపించు. రామక్క వణుకుతున్న చేతులతో శుభ్రమైన విస్తరాకులో వేడి చికెన్ పకోడీలు, పక్కన నిమ్మకాయ ముక్కలు పెట్టి జమీందారు గారికి ఇచ్చింది. జమీందారు గారు ఎంతో ఆసక్తిగా ఒక కరకరలాడి నాటుకోడి పకోడీ ముక్కను నోట్లో పెట్టుకున్నారు. అంతే, ఒక్కసారిగా ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మంత్రముగ్ధుడైపోయినట్లు కళ్ళు మూసుకొని ఆ రుచిని ఆయన ఆస్వాదించారు. లోపల చికెన్ జ్యూసీగా, పైన క్రిస్పీగా, మిరియాల ఘాటు తగులుతూ ఉంటే ఆయన ముఖంలో పరమానందం కనిపించింది. ఆహా, అద్భుతం, అమోఘం. నా జీవితంలో ఎన్నో దేశాల వంటకాలు తిన్నాను, కానీ ఇంత రుచికరమైన ఘాటైన వంటకాన్ని ఎక్కడా రుచి చూడలేదు. ఈ వర్షపు చలికి ఇది వంటకం కాదు, దేవతామృతం. ఏంటి, అమృతమా? జగన్నాథం, ఇంత మంచి వంటకాన్ని ఈ కష్టకాలంలో పేద ప్రజల ఆకలి తీర్చడం కోసం తక్కువ ధరకి అమ్ముతున్న ఈ రాముణ్ణి ప్రోత్సహించాల్సింది పోయి కుళ్ళిన మాంసం అంటూ తప్పుడు నిందలేస్తావా? నీ కుతంత్రం నాకు తెలియదనుకున్నావా? ఈ వర్షంలో నువ్వు కొట్టులో వస్తువుల ధరలు పెంచి జనాలను దోచుకుంటున్నావని ఊరి జనులు నాకు ముందే ఫిర్యాదు చేశారు. క్షమించండి జమీందార్ గారు, తప్పైపోయింది. విను జగన్నాథం, రేపటి నుంచి నా కోటలో జరగబోయే 3 రోజుల ఉత్సవాలకు ఈ రాముడు, రామక్కలే ముఖ్య వంటవాళ్లు. వీళ్లకు కావలసిన కోళ్లు, మసాలా, సరుకులన్నింటినీ నీ సొంత ఖర్చులతో నీ కిరాణా కొట్టు నుంచి ఉచితంగా సరఫరా చేయాలి. ఒక్క పైసా ఆశించినా నిన్ను ఊరు నుంచి వెళ్లేస్తాను, జాగ్రత్త. జమీందారు గారి తీర్పుతో ఊరి జనాలంతా ఒక్కసారిగా ఆనందంతో కేకలేశారు. ప్రెసిడెంట్ జగన్నాథం నాయుడు అవమానంతో తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జమీందారు గారు ఒక పట్టు సంచి నిండా బంగారు, వెండి నాణాలను రావుడి చేతిలో పెట్టారు. రావుడు, ఇది నా తరపున నీకు ముందస్తు బహుమతి. రేపు ఉదయమే నా బగ్గి వస్తుంది. మీ అమ్మను తీసుకుని కోటకొచ్చాయి.
అక్కడ నీ నాటుకోడి చికెన్ పకోడీ రుచిని మా సంస్థాన ప్రజలందరికీ చూపించు. మీ చల్లని ఆశీస్సులు జమీందార్ గారు, తప్పకుండా వస్తాం. ఒరే రాముడు, జమీందార్ గారు వెళ్ళినట్లున్నారు కాని ఆ బాండీలో ఉన్న పకోడీలు చల్లారిపోతున్నాయిరా. ముందు నా ఆకలి సంగతి చూడు. ఆ తర్వాత రాముడు రామక్క జమీందార్ గారి కోటలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. జగన్నాథన్ నాయుడు దోపిడీ ఆగిపోయింది. రాముడు సంపాదించిన డబ్బుతో ఊర్లోనే పెద్ద హోటల్ పెట్టి వానాకాలంలో కూలీ పనులు లేని తోటి గ్రామస్తులందరికీ ఉపాధి కల్పించాడు. ఆనాటి పాతకాలపు గ్రామంలో ఒక చిన్న రావి చెట్టు కింద పుట్టిన చికెన్ పకోడీ వారి జీవితాల్లో పెద్ద వెలుగులను నింపింది.